అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. నిన్న సోషల్ మీడియా అంతా ఒకటే వార్త అండి. ఎస్సీలు ఎవరైనా మతం మారితే వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించవని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన ఒక తీర్పుని మొత్తం అన్ని మీడియా ఛానల్స్, అందరూ యూట్యూబర్స్ అదే పాట పాడారు, అదే న్యూస్ని చెప్పడం జరిగింది. అయితే ఆ సుప్రీంకోర్టు తీర్పుని విన్న తర్వాత కొద్దిమంది అయితే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో సుప్రీంకోర్టుని అనేస్తున్నారు మాటలు. మోడీ గారిని తిడుతూ వీడియోలు పెడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని తిడుతూ పెడుతున్నారు. అయితే దీనికి కారణం ఎవరు? వీళ్ళు ఎవరిని తిడుతున్నారు? కొంతమంది ఉన్నారండి ఈ మధ్య బాగా కొత్త బిచ్చగాడు పొద్దురగడు అన్నట్టు ఊర కుక్కల కన్నా హీనంగా తయారయ్యారు. ఈ బిచ్చగాళ్ళకి వాళ్ళకి ఏదో కావాలి. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు అయ్యాయని కొందరు ఇప్పుడు జాతి పేరు ఎత్తేసుకున్నారు, కొంతమంది ఎవడో దాగట్లేదని మతం పేరు ఎత్తేసుకున్నారు. ఇలాంటి పనికిమాలిన పకోడి బెగ్గరగాళ్ళు అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళకి వాస్తవాలు అయితే తెలియవు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మోడీ మాకు అలా చేస్తాడు, మోడీ ఇలా చేస్తాడు, మోడీని అలాగనే ఏం చేశాడు? ఎవరు చేశారు? ఇది ఎవర్రా చేసింది? ఆ పనికిమాలిన ఎవరైతే ఉన్నారో కనీసం చరిత్ర తెలుసుకోరు, జరిగిందేంటో తెలీదు, ఇది ఎక్కడ మొదలైందో తెలీదు. కానీ వచ్చేసి ఎస్ మనం అందరం క్రైస్తవులు, మనం బీజేపీని వ్యతిరేకించేయాలి, మనందరం క్రైస్తవులు, మనం కూటమిని వ్యతిరేకించేయాలి. వ్యతిరేకించి మరి ఏం చేయాలి? తర్వాత ఏం చేయాలి అది కూడా చెప్పండి రా బాబు. రాజ్యాంగం 1949 నవంబర్ 26న అంబేద్కర్ గారు కంప్లీట్ చేశారండి. కంప్లీట్ చేసి పట్టుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారికి అక్కడున్న వర్గానికి అందజేశారు. వీళ్ళు ఏం చేశారంటే 1950 జనవరి 26, అంటే అందుకే మనకి రిపబ్లిక్ డే అయింది. ఈ డేట్ నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చి రాజ్యాంగ ప్రకారం పరిపాలించాలనేది రిపబ్లిక్గా మనం ప్రకటించుకున్నాం. అంటే అక్కడి నుంచి మన రాజ్యాంగం పనిచేసింది. తర్వాత 1950 నాకు తెలిసి ఆగస్టు 8 ఈ డేట్లో ఒక అమెండ్మెంట్ చేశారు. చాలామంది అంటున్నారు అవును అమెండ్మెంట్ జరుగుతాయి కదా, అమెండ్మెంట్ జరిగితే మనం పాటించాలి కదా, గతంలో లౌకిక రాజ్యం లేదు, తర్వాత అమెండ్ చేశారు, ఇప్పుడు మనం పాటిస్తున్నాం కదా. ఇది కూడా కొంతమంది సోదరులు అడుగుతున్నారు. అయితే అమెండ్మెంట్ వేరు. అమెండ్మెంట్ చేయాలంటే పార్లమెంట్లో ఎంపీలు ఎంతమంది ఉండాలి, వాళ్ళందరూ చేతులెత్తాలి, అన్ని పార్టీలు సపోర్ట్ చేయాలి, అప్పుడు అమెండ్మెంట్ జరగాలనేది రాజ్యాంగం ప్రకారం వచ్చిన రూలు. కానీ ఇక్కడ జరిగింది అమెండ్మెంట్ కాదండి. ఇక్కడ ఏం జరిగింది? 1950 ఆగస్టు 10 జారీ చేసిన రాజ్యాంగం షెడ్యూల్ కులాలు వస్తారు. 1950 భారతదేశంలో నిర్దిష్ట కులాలు, జాతులు లేదా తెగలను షెడ్యూల్ కులాలుగా గుర్తిస్తుంది. మొదట్లో ఈ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేసింది, తర్వాత సిక్కులు మరియు బౌద్ధులను చేర్చడానికి సవరించబడింది. ఏంటండి ఇది? ఉత్తర్వు, రాష్ట్రపతి ఉత్తర్వు. అప్పుడు రాష్ట్రపతి గారు ఉన్నారు, నాకు తెలుసు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనే కదా మొట్టమొదటి రాష్ట్రపతి మనకి. ఆ రాష్ట్రపతి గారు ఏం చేశారు? ఒక ఉత్తర్వు దారి చేసి జస్ట్ లైక్ దట్, ఒక లెటర్. అది అమెండ్మెంట్ కాదండి, పార్లమెంట్ ఆమోదించిన అమెండ్మెంట్ కాదు. అంబేద్కర్ గారు రాసిన రూల్ అసలే కాదు. అంబేద్కర్ గారు ఎప్పుడు 1949 నవంబర్లోనే 26 ఇచ్చాడు ఆయన రాసేసి, అప్పుడు ఇది లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి 1950 జనవరి 10వ అమెండ్ చేశారు దీన్ని. ఆ అమెండ్మెంట్ కూడా పార్లమెంట్ అంతా కూర్చుని, ఎంపీలు అందరూ కూర్చుని ఎస్ ఇది జరగాల్సిందే, ఇది ఉండాల్సిందే అని చేతులెత్తి చేసింది కాదండి. జస్ట్ లైక్ ఒక లెటర్. ఆ లెటర్ ద్వారా ఈ అమెండ్మెంట్ చేశారు. అయితే మీరు అడగచ్చు, మరి అమెండ్మెంట్ చేసింది ఏ పార్టీ? మోడీ గారి పార్టీయా, లేకపోతే ఇంకో మరొకరి పార్టీయా? కాదండి. దళితుడంటే వాళ్ళ గుర్తు హస్తం, కళ్ళు మూసుకుని తెరిచిన హస్తం, ఎక్కడ చూసినా హస్తం. నేను, మా నాన్న, మా తాత, మా ముత్తాత అందరూ హస్తం అంటారు కదండి దళితులు. అదృష్టమో దురదృష్టమో ఈ రూల్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. 1950లో ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న పార్టీ భారత జాతీయ కాంగ్రెస్. ఈ కాంగ్రెస్ పార్టీ అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నప్పుడు ఏ కులానికి లేకుండా, ఓసీకి లేదు, బీసీకి లేదు, ఎస్టీకి లేకుండా ఒక్క ఎస్సీలకు మాత్రమే మత స్వేచ్ఛను హరించే ఆర్డర్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. సరే ఓకే, అప్పుడున్న పరిస్థితుల్లో లేదా ఒత్తిళ్ళ వల్ల మరొకటి చేశారు అనుకోవచ్చు. కానీ ఎస్సీస్ అందరూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీయే కదా, నెత్తట్లో లేపినా కాంగ్రెస్ అంటారు కదండి. అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు చేశారు 2 సార్లు ప్రధానమంత్రి. అప్పుడు కూడా అరే ఈ రూల్ ఒక ఎస్సీలకు మాత్రమే పెట్టాం, తీసేద్దాం అనే దయ కలగలేదు ఎస్సీల మీద. రాజీవ్ గాంధీ గారు చేశారు ప్రధానమంత్రిగా. ఆయన తర్వాత సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ గారు పరిపాలించారు. ఇప్పుడు ఎస్సీలు ఎప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తారండి. బీజేపీని వ్యతిరేకిస్తారు కాబట్టి ఒకవేళ బీజేపీ దళితులకి ఏమి మేలు చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే వీళ్ళు వ్యతిరేకిస్తారు కాబట్టి వాళ్ళు చేయరు. కానీ ఎస్సీస్ ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు కదా. కాంగ్రెస్ పార్టీతో ఉన్నప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ కేవలం ఎస్సీలకి ఎందుకు పెట్టింది? ఇది నాకు ఇప్పటికీ అసలు నా బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాదు.
ఒకవేళ అప్పుడు పెడితే పెట్టారు, తర్వాత ఎందుకు తీయలేదు, ఎందుకు ఈ ఆటంకాన్ని? ఇప్పుడు రాష్ట్రపతి గారు లెటర్ రాశారు, అది వచ్చేసింది ఆర్డర్. అదే ఇంకో లెటర్ రాస్తే పోవాలి కదా, అంతే కదండి. ఓ లెటర్తో వచ్చింది, ఇంకో లెటర్తో పోవాలి కదా. లేదు అప్పుడు మొత్తం పార్లమెంట్ అంతా కూర్చొని 1/3 మెజార్టీతో ఇది బిల్లు ఎమెండ్ చేశారంటే మళ్ళీ 1/3 మెజార్టీ వస్తే తప్ప అది చేయకూడదంటే అర్థం ఉంది. కానీ ఇదేం దారుణం అండి. ఇప్పుడు చాలామంది వచ్చి ఎవరిని తిడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ నేను తప్పు పట్టట్లేదు, నేనేమి శత్రువుగా చూడట్లేదు. ఎక్కడ మొదలైంది, ఎందుకు మొదలైంది ఇది? ఈ కథ ఉంటుంది. రాముడు బాణం వేస్తున్నాడట. రాముడు బాణం వేస్తూ పులికి అయిపోతే అదైతే గురి తప్పి కప్పకు తగిలిసింది. కప్పకు తగిలితే పరిగెట్టుకుంటూ వెళ్ళాడు రాముడు. వెళ్ళారు, సారీ ఏమనుకోవద్దు, నువ్వు అయినా బాణం వేస్తున్నప్పుడు చెప్పాలి కదా నేను ఇక్కడ ఉన్నానని. అంటే అప్పుడు కప్ప అన్నదట, రామ నాకు ఎవరన్నా కష్టం కలిగిస్తే హే రామా నిన్నే పిలుస్తాను, అలాంటిది నువ్వే బాణం నా మీద ఎక్కి పెడితే నేను ఇంకెవరికి చెప్పుకోవాలి అందట. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు లేకపోతే మరొకరు ఎక్కడన్నా దళిత ఇష్యూస్ ఉంటే వెళ్తారు, అడ్రస్ చేస్తారు, అంతా ఓకే. కానీ ఇంత పెద్ద అమెండ్మెంట్ చేసి వదిలేసి ఎలా మర్చిపోతారండి? ఈవేళ మీరు ఆ రోజున చేసిన ఈ అమెండ్మెంట్ ఉండటం వల్లే ఈ రోజున సుప్రీంకోర్టు ఆ తీర్పిచ్చింది. సుప్రీంకోర్టుది ఏం తప్పు, లేకపోతే నరేంద్ర మోడీ గారిది ఏం తప్పు? ఇప్పుడు ఎవరిని మాట్లాడతాం మనం? కాస్త అర్థం చేసుకోవాలండి. ఏమండి, నేను ఒకటే కోరుకుంటున్నాను. ఇప్పుడు కూడా చాలామంది వీడియో పెడితే దీనికి సొల్యూషన్ వచ్చేద్ది, మోడీ గారిని తిడితే సొల్యూషన్ వచ్చేద్ది, లేకపోతే ఇంకొకరు తిడితే ఎలా వచ్చేద్ది సొల్యూషన్ నాకు అర్థం కాదు. రాజకీయంగా బలపడితే మాత్రమే సొల్యూషన్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి మోడీ గారు దళిత వ్యతిరేకి అని చెప్పి ఓ ప్రచారం నడుస్తుంది. మరి దళిత వ్యతిరేకి అని మోడీ గారు మందకృష్ణ గారికి అనుకూలంగా, దళితుల్లో సగం మందికి అనుకూలంగా ఎందుకు ఆయన మారాడంటారు? వాళ్ళకి ఎందుకు మేలు చేశాడు? ఆయన దళిత వ్యతిరేక కదా. ఒకవేళ లేదండి క్రిస్టియన్స్కి వ్యతిరేక అంటారేమో. మాదిగుల్లో క్రిస్టియన్స్ లేరా? మరి క్రిస్టియన్స్కి ఎందుకు సపోర్ట్ చేశాడు ఆయన? అంటే ఒక యూనిటీ. రాచరికంలో రాజు ఏదైనా తలుచుకుంటే ఇమీడియట్గా శాసనం అయిపోద్ది. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే తలుచుకోవాలి, ప్రజల మద్దతు మూట కట్టాలి. ఎప్పుడైతే ప్రజల మద్దతును మనం మూట కట్టామో ఆటోమేటిక్గా రాజకీయ నాయకులు ఆ నిర్ణయానికి విలువిస్తారు. ఇప్పుడు కూడా ఇది జరగాలంటే చాలామంది అనుకుంటున్నట్టు ఇదేమో తేలికైన విషయం కాదండి. ఇప్పుడు ఈ క్షణాన ఇది అన్యాయం ఉంటే అందరూ, ఇంకోటి కూడా చెప్తున్నాండి, నారా చంద్రబాబు నాయుడు గారు లెజెండరీ పొలిటికల్ లీడర్, ఆయన అసెంబ్లీలో చెప్పాడు, అరే ఎవరికి లేనిది, ఎస్సీలకి లేదు, ఎస్టీలకి లేదు, బీసీలకి లేదు, ఓసీలకి లేదు, ఎస్సీలకి మాత్రం ఏంటి మతం మారితే కులం మారటం, ఇది అన్యాయం అని చెప్పి అసెంబ్లీ తీర్మానం చేయించాడు మహానుభావుడు. ఎవరైతే షెడ్యూల్ కులాలు ఉన్నారో వారికి అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి మనందరం కూడా ఎవరైతే క్రిస్టియన్ చేరినా, ఏ కులంలో ఏ మతం లేకపోయినా, వాళ్ళు ఏ కులంలో అయితే పుట్టారో ఆ కులంలో ఉండే ఇబ్బందులన్నీ వాళ్ళ ఇంకా కూడా ఎంటాడుతున్నాయి. కాబట్టి వాళ్ళకు తప్పకుండా షెడ్యూల్ కులాలకు వచ్చే అన్ని రిజర్వేషన్లు కానీ అన్ని వసతులు కానీ వర్తింపజేసే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా బలపరిచి ఆమోదించవలసిందిగా మరొకసారి అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు. రాజేష్ మహాజన్ వచ్చింది దళితులకు జరుగుతున్న అన్యాయం మీద పోరాడడానికి వచ్చాడు మహాజన్గా. వచ్చి రావడంతో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఆయనకి ఇచ్చాను రిప్రజెంటేషన్ కాకినాడలో ధర్మ పోరాట దీక్షలో. ఎప్పుడు 2018లోనో 17లోనో. ఆ తర్వాత ఎక్కడ సోంపేట దగ్గర, శ్రీకాకుళం సోంపేట దగ్గర జగన్ గారిని కలిసి జగన్ గారికి ఇచ్చాను అదే రిప్రజెంటేషన్. అయ్యా ఎవరికి వెళ్ళింది ఒక ఎస్సీస్ మీద, పేదల మీద ఇలాంటి ఒక కత్తి ఉంది, దయచేసి ఈ కత్తిని తొలగించండి రిక్వెస్ట్ చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ తీర్మానం చేశారు. ఆయన కూడా ఇది అన్యాయం ఇదని ఆయన ఒప్పుకున్నాడు. కేవలం మతం మార్పిడి వల్లనే వీళ్ళకు రావాల్సిన ఎస్సీల హక్కులు వీళ్ళకు రాకుండా పోవడం అన్నది అన్యాయము అని చెప్పి ప్రధానంగా ఖచ్చితంగా నమ్ముతా ఉన్న సభగా ఈ తీర్మానం చేసి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమం ఖచ్చితంగా మెసేజ్ పంపించడం కోసం మరొక తీర్మానం కూడా చేసి పంపిస్తా ఉన్నాం. పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు, ఆయన కూడా తీర్మానం చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. క్రైస్తవులపై దాడికి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామన్నారు. గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ సంఘాల ఆధ్వర్యంలో నాంపల్లి లలిత కళా తోరణంలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అన్ని అవకాశాలు, అది హాస్టల్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ఇంకా ఏ రకమైనదైనా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూలో ఉండేటువంటి అన్ని అంశాలలో దళితులతో సమానంగా హోదా కల్పిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అరే ఇంతమంది ముఖ్యమంత్రులు ఇది అన్యాయం అని చెప్తున్నా అదే అన్యాయం చేసి దాన్నే అఫీషియల్గా మాట్లాడుతున్నారంటే ఏంటి సార్ ఈ దాడును?
ఇంత పబ్లిక్గా జరిగే అన్యాయం ఈ భారతదేశంలో ఇదే అనుకుంటానండి నేనేమే ఆ ఎస్సీల మతం మారిన వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వండి, లేకపోతే వాళ్ళు రాయితీలు ఇవ్వండి అని అంటలే. వాళ్ళకి తీసేస్తారా? అందరికీ తీసేయండి. లేదా అందరికి ఉంచుతారా? వాళ్ళకి కూడా ఉంచండి. అది నా అభ్యర్థన అండి. దీని పరిష్కారం ఏంటి? ఈ క్షణం అనుకుంటే 10 నిమిషాల్లో నరేంద్ర మోడీ గారు చేయగలరు దీనికి సొల్యూషన్. పవర్ఫుల్ పిఎం. ఆయన అనుకుంటే ఆయన అనుకున్నంత మెజారిటీ ఉంది ఆయనకి పార్లమెంట్లో. ఆయన అనుకున్నాడు అనుకో, రాజ్యాంగంలో కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే చేసి పారేస్తాడు. చేసేలేదా వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదనేదే కదా ఇప్పుడు మాలలందరి బాధ. రాజ్యాంగం ఒప్పుకోకపోయినా చేసేలేదా? అలాగే ఉంటుంది ఇది కూడా. అర్థమైందా మీకు? అని తలుచుకుంటూ అవుతుంది. మరి అతన్ని పొద్దున్నైతే తిడతానే ఉంటాం మనం. పొద్దున్నైతే ఏదో మోడీ మన ఆశ చూపించినట్టు, లేకపోతే మన ఇంట్లో సైకిల్ ఎట్టిపోయినట్టు, లేకపోతే మన కారు ఎట్టిపోయినట్టు పొద్దున్న లేతులకు ఏదో శత్రువులు అమ్మ ప్రతి ఒక్కడు హీరోయే మోడీ మీదకి. ఎందుకంటే మోడీకి తెలుగు రాదు కాబట్టి ఏదైనా మాట్లాడేయచ్చు. ఇప్పుడు కూడా ఎప్పుడో 1950లో పెట్టిన ఆర్డర్కి ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం ఏంటి? ఇప్పుడు వెళ్ళి మోడీని తిట్టడం, కూటమి ప్రభుత్వాన్ని తిట్టడం ఏటా ఇది? ఇంకా ఎంతకాలం ఈ దళితుల్ని, ఈ క్రైస్తవుల్ని ఎంతకాలం తప్పుదారి పట్టిస్తారు? మళ్ళీ క్రైస్తవుల్లో ఇంకో దరిద్రం ఏంటి? అందులో కొంతమంది బీసీ నుంచి ఓసీ నుంచి వచ్చిన పాస్టర్లు ఉంటారు. వాళ్ళకి అసలు ఈ బాధే తెలియదు. వాళ్ళకి తెలియక క్రైస్తవుల కులాలు ఏంటండి, క్రైస్తవులకు కులాలు లేవు కదా, అప్పుడు రిజర్వేషన్ మనం వాడము అంటాడు. కానీ ఇతను మాత్రం సొంత కులస్తుడికి కొడుకుని కూతురు నుంచి పెళ్లి చేస్తాడు. అవును, కులాలు క్రిస్టియానిటీలో లేవు, హిందూ మతంలోనే ఉన్నాయి. మరి ఎందుకు క్రిస్టియన్స్ కూడా సేమ్ కులాల్లోనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? కాపు క్రిస్టియన్ చేసుకుంటాడు, కమ్మ క్రిస్టియన్నే, ఎస్సీ క్రిస్టియన్. మాది మాల క్రిస్టియన్, మాది క్రిస్టియన్. మరి ఇంకేంటి కులం లేనిదేంటి? కులం ఉందంటే అక్కడ ఆటోమేటిక్గా వివక్ష కూడా ఉంటుంది కదా. అవి ఏంటో నాకు ఈ దరిద్రం నాకు అర్థం కాదండి బాబు. ఇది ఎవరో బయట వాళ్ళు చేసేది ఏం కాదు. ఇది ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. వాళ్ళు సంఘంలో కూర్చొని ఉంటారండి, వాళ్ళకి ఏం తెలీదు. ఈ దళిత క్రైస్తవులు అనేవాళ్ళు ముసుగేసుకుని సంఘంలో కూర్చుని పాస్టర్ గారు ఏది చెప్తుంది అలా వినేసి పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఎస్, దేవుడి వేళ మమ్మల్ని దీవిస్తాడు, మేము వెళ్ళాం, పార్టిసిపేట్ అంతే తెలుసు వాళ్ళకి. కానీ అక్కడ పాస్టర్ ఉంటాడు, అతనికి ఇదంతా తెలుసు. అరే వీళ్ళ అబ్బాయి పలానా చదువుకున్నాడు, అడిగా ఉద్యోగం రావాలంటే ఈవిడ చచ్చిపోతుంది కాబట్టి వాడు ఉద్యోగం రాకుండా ఉండేలాగా ఒక రూల్ ఒకటి ఉంది. మనం ఆ రూల్ మీద మాట్లాడి పాపం ఈ పేదరాలు వస్తుంది దగ్గరికి, లేకపోతే ఈ పేదోడు వస్తున్నాడు, ఈ కుటుంబాన్ని ఎలాగైనా సరే ఈ ప్రాబ్లం నుంచి రక్షించడానికి మనం సీఎం గారితో మాట్లాడదామా, లేకపోతే పిఎం గారి దగ్గరికి అందరు కలిసి వెళ్దామా? ఇది ఎవ్వడు చేయడండి. ఎందుకంటే వీడికి గడిచిపోతుందిగా. ప్రతి నెల శుభ్రంగా 100 మంది ఉన్నారంటే 100 లేదా ఇంకా ఎక్కువ ఉన్నారనుకోండి 100,000 ఈయనకి వచ్చి పడిపోతుంది. ఈయనకి రిజర్వేషన్ అక్కర్లే, ఉద్యోగం అక్కర్లే, కానీ వాళ్ళకి కావాలి. కానీ ఈయన ఏం చెప్తాడు? డబ్బులు తీసుకోవడం నేను మానేస్తున్నాను ఈ రోజు నుంచి అని చెప్పడు ఈయన. మీరు డబ్బులు అయితే నాకు ఇవ్వండి, కానీ మీరు మాత్రం రిజర్వేషన్లకు మీరేం పోరాడకూడదు. అప్పుడు ఇక్కడ కులాలు లేవు, ఇక్కడ ఇది లేదు, మీరు పోరాడక అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అని ధ్వంసం చేసేవాళ్ళు ఉన్నారండి. అసలు మామూలు కాదు. కొద్దిమంది ఇప్పుడు వాళ్ళ వీడియోలు మాట్లాడడం, మేము క్రిస్టియన్స్, మేము మాలాసు అని చెప్పి వాళ్ళు చేస్తున్న చేష్టలు చూస్తూ ఉంటే అమ్మ ఏడ్రా నీ అమ్మ ఈ దరిద్రం అని చెప్పి అనిపిస్తుందండి. అంత దరిద్రంగా ఉన్నారు, అంత దరిద్రంలో ఉన్నారు. ఏదో ఒక పార్టీకి ఎండార్స్ అవ్వటం, మళ్ళీ ఆ పార్టీ ఉండని బయట చెప్పుకోరు. రాజేష్ మాసం అన్నాడు జగన్ కోసం పనిచేస్తే ఎస్ జగన్ కోసం పనిచేస్తున్నానని ఫైట్ చేశాను అంతే. లేదు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాను, ఎస్ నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తని ఫైట్ చేస్తాను. అప్పాబావ నాటకాలు ఆడు ఆ పార్టీకి అనుకూలంగా ఉంటాం, ఈ మతాన్నో కులాన్నో రెచ్చగొట్టడం, వేరే పార్టీకి బెనిఫిట్ చేయాలనుకోవటం, ఈలోపు ఈ కులం మొత్తం సర్వనాశనం అయిపోయి సంకనాకపోతుంది. ఎవరో కొంతమంది తప్పు చేసేవాళ్ళు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ తప్పులు చేసేవాళ్ళు ఉంటారండి. కానీ నేనేమంటానంటే భర్త చనిపోయిన ఒక ఆవిడ ఉంది, పొద్దున్నే పనికి వెళ్ళిపోద్ది, పనికి వెళ్ళి మధ్యాహ్నం దాకా కష్టపడి వస్తుంది, కష్టపడి వచ్చి ఆ డబ్బులతోనే కాస్త కోస్త వచ్చిన డబ్బులతో ఆ ఇద్దరు పిల్లల్ని పెంచుకుంటుంది. వాళ్ళిద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివింతుంది. చదివించినప్పుడు వాళ్ళకు రిజర్వేషన్ అవసరం అయినప్పుడు ఆ రిజర్వేషన్ ఆవిడికి ఈవిడ ఆదివారం వెళ్తున్న చర్చి కారణంగా ఆ పిల్లలిద్దరి జీవితం నాశనం అయిపోతుందంటే ఎంత దారుణం అండి అది. అరే భారతదేశంలో అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, లేదా క్రిస్టియన్ ఎవరైనా కానీ భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి జాలి కనికరం అనేది ఉంటుందండి. పేదలకు అన్యాయం జరిగే ఇలాంటి రూల్స్ విషయంలో దయచేసి మీడియా మిత్రులు, ఇతర సమాజంలో ఉన్న మిత్రులు దయచేసి సపోర్ట్ చేయండి సార్. అరే అది అన్యాయం కదా. ఎస్ మీలో మీరు ఆలోచించుకొని చూడండి. ఎస్ మీరు ఓసీ అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు చాలామంది క్రిస్టియానిటీలో ఉండే ఉంటారు. అవును మా చిన్నాన్నగారు లేకపోతే మా పెద్దనాన్నగారు క్రిస్టియానిటీలో ఉన్నారు కదా, వాళ్ళు ఓసీలో ఉన్నా కానీ ఓసీ అది కాపు అయితే కాపు, కమ్మ అయితే కమ్మ అదే వస్తుంది కదా సర్టిఫికేట్. మరి వాళ్ళ కులం ఎందుకు పోలేదు వాళ్ళు క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు?
క్రిస్టియానిటీలోకి వెళ్తే కులాలు ఉండవు కదా, మరి వీళ్ళ కులం పోలేదు కదా. మీరు బీసీలు అయితే ఎస్ మేము బీసీలు, ఇక మా పెదనాన్నగారు అమ్మాయి మా చిన్నాన్నగారు అమ్మాయి మతం తీసుకుంది, మరి ఆవిడ కులం అలాగే ఉంది, ఆవిడ రిజర్వేషన్ అలాగే ఉంది, మాకు ఆ తేడా రాలేదు కదా. అరే పాప ఎస్సీ వాళ్ళ పేదరికంలో ఎక్కువ మంది, ఎక్కువ శాతం జనాభా ఉన్న వర్గం అది, ఆ వర్గానికి ఇలా జరుగుతుంది, అరే అన్యాయం అని మనసున్న ప్రతి ఒక్కరు స్పందిస్తే ఈ సమస్యకి పరిష్కారం వచ్చేద్దండి. ఏం లేదండి, ఒక ఎస్సీ క్రిస్టియానిటీలో మారినంత వల్ల ఈ భారతదేశానికి కానీ ప్రపంచానికి కానీ ఏమి నష్టం లేదు. ఇతర కులాల్లో పెద్ద పెద్ద మేధావులే మారుతున్నారు మతాలు, వాళ్ళు మారితే లేని నష్టం ఒక ఎస్సీ మారితే ఏమొస్తుందండి చెప్పండి. క్రిస్టియన్గా మారిన వీళ్ళు మాత్రం ఆదివారం ఒక్క రోజులు చర్చిలో కూర్చుంటారు. అదే దైవభక్తి అనేది మనసుకు సంబంధించింది కదా, దాన్ని పట్టుకుని ఇంత పెద్ద శిక్ష. నువ్వు ఎస్సీ అయితే నీకు మొత్తం కల్లాస్. పోనీ అన్ని ఎస్సీ లిస్టులో తీసేస్తున్నారు, పోనీ ఎక్కడ పెడుతున్నారు, మళ్ళీ బీసీసీలో పెడుతున్నారు. మరి ఎస్సీ అనేది కులం, నువ్వు క్రిస్టియన్గా మారావు కాబట్టి కులం వర్తించదంటే మరి బీసీసీ అనేది ఏంటి, అదేమన్నా మతమా, లేకపోతే అది ఇంకోటి ఏమన్నా 5 స్టార్ హోటలా? కాదు కదండి, అది కులమే కదా. అంటే ఈ కులంలో తీసుకెళ్ళి ఈ కులంలో పెట్టడం ఏంటి, క్రిస్టియానిటీలో కులం లేదన్నప్పుడు వీళ్ళొక్కల్ని పెట్టడం ఏంటి, మిగతా వాళ్ళని ఎందుకు పెట్టట్లేదు? తల పగిలిపోద్దని బాబు నాకు దీని గురించి ఆలోచన కానీ.